పట్టణాలలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే బైక్, ఆటో, కార్ ఇలా రకరకాల వాహనాల కోసం టాక్సీ యాప్లు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే పలు సంస్థలు ఇలాంటి యాప్స్ ద్వారా అందుబాటు ధరల్లోనే కస్టమర్లకు సేవలను అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు మహానగరాలలో విపరీతమైన వాహనాల రద్దీ, పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్లు నెలకొంటున్న క్రమంలో ఈ ఇబ్బందులను అధిగమించేందుకు టాక్సీ కంపెనీలు కొత్తగా ఆలోచిస్తున్నాయి. రోడ్డు మీద ఉండే ట్రాఫిక్ ను ఓవర్కమ్ చేసేలా గాల్లో ప్రయాణాలను ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో దిగ్గజ టాక్సీ కంపెనీ ఉబర్ త్వరలోనే హెలికాప్టర్ టాక్సీలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఇటలీలో ఉబర్ హెలికాప్టర్ టాక్సీ సర్వీసులను అందిస్తోంది. ఈ క్రమంలో ఇండియాలో కూడా హెలికాప్టర్ టాక్సీ సేవలను విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవలే బ్లడ్ ఎయిర్ మొబిలిటీ సంస్థను కొనుగోలు చేసిన జాబీ ఏవియేషన్ సంస్థ ఇప్పటికే అమెరికాలోని న్యూయార్క్ సహా పలు నగరాల్లో హెలికాప్టర్, సీప్లేన్ సర్వీసులను అందిస్తోంది. తాజాగా జాబీ ఏవియేషన్, ఉబర్ మధ్య కుదిరిన సరికొత్త ఒప్పందం ప్రకారం ప్రయాణికులు ఉబర్ యాప్ లోనే నేరుగా హెలికాప్టర్ టాక్సీలను బుక్ చేసుకోవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ముందుగా అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాల్లో హెలికాప్టర్ రైడ్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాన నగరాలలో ఎయిర్పోర్టుల నుంచి సిటీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి వీలుగా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా సిటీలో పలు చోట్ల ఎయిర్ టాక్సీ స్టేషన్లు నిర్మిస్తారు. హెలికాప్టర్ టాక్సీ అంటే మనం చూసే పెద్ద పెద్ద చాపర్లు లాగా ఉండవు. టాక్సీ సర్వీస్ కోసం ప్రత్యేకంగా వీటిని మినీ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలుగా తయారు చేస్తున్నారు. వచ్చే ఏడాది అంటే 2026 కల్లా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఊబర్ ప్లాన్ చేస్తోంది. ఈ హెలికాప్టర్ టాక్సీలకు సంబంధించిన ధరలు ఇంకా ఖరారు చేయలేదు. ఇప్పటికే న్యూయార్క్ లో బ్లడ్ సంస్థ మాన్ హటన్ నుంచి జాన్ ఎఫ్ కెనెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు హెలికాప్టర్ టాక్సీ సర్వీసులను అందిస్తోంది. ఇందుకోసం ఒక్కో ప్రయాణికుడి నుంచి $195 అంటే 17,200 వసూలు చేస్తుంది. ఇక ఇండియాలో ఈ హెలికాప్టర్ టాక్సీలకు సంబంధించిన ధరలు ఏ విధంగా ఉండనున్నాయో, అతి త్వరలోనే ట్రయల్ రన్ కు సైతం సిద్ధమవుతున్న ఈ టాక్సీలు కస్టమర్ల మనసును ఏ విధంగా గెలవనున్నాయో వేచి చూడాల్సిందే.